వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి మనకి సోషల్ స్టడీస్ పేపరు రెండు రోజుల్లో జరుగుతుంది కాబట్టి మనకి వరల్డ్ మ్యాప్ అలాగే ఇండియా మ్యాప్కి సంబంధించి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. మనకి అంటే వరల్డ్ మ్యాప్లో 4 మార్క్స్, ఇండియా మ్యాప్లో 4 మార్క్స్, మనకి అలాగే 4 మార్క్స్లో కూడా ఒక మ్యాప్ పాయింటింగ్కి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దానికి సంబంధించి మనకి క్వశ్చన్స్కి సంబంధించి మ్యాప్ ఒకసారి చూద్దామండి. మీరు ఎగ్జామ్ వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే ఎక్కడ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒకసారి వరల్డ్ మ్యాప్ చూద్దాం. ఫస్ట్ వరల్డ్ మ్యాప్ అండి. ఇక్కడ ఈ పక్క నుంచి చూద్దామండి. కెనడా, మెక్సికో, అమెరికా ఈ పక్క నుంచి అండి. అమెరికా ఒకసారి మనకి వరల్డ్ మ్యాప్ చూడగానే ఐడెంటిఫై అయిపోతుందండి. బ్రెజిల్, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రిటన్ అంటే మెయిన్ కంట్రీస్ అండి ఇవి. నైజీరియా, కాంగో, బ్రెజిల్, అంగోలా ఇంపార్టెంట్. ఏ అడుగుతాడో అవి మాత్రమే మనకి. జర్మనీ, పోలాండ్, ఇటలీ, అలాగే సౌత్ ఆఫ్రికా, ఇటలీ, ఉక్రెయిన్, టర్కీ, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా అండి. అలాగే ఈ పక్కన మనకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ పక్కన ఉంటాయండి. అలాగే చైనా, జపాన్, రష్యా అండి. ఇది మనకి వరల్డ్ మ్యాప్లో మెయిన్ సిటీస్ అండి. ఇవి మెయిన్ నగరాలు, కంట్రీస్. అలాగే మనకి కొన్ని చూద్దామండి, మరికొన్ని చూద్దాం. ఇక్కడ మనకి పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ అవి కూడా అడుగుతాడు కాబట్టి ఒకసారి చూడండి. వరల్డ్ మ్యాప్లో మనకి ఇక్కడ స్విట్జర్లాండ్, స్పెయిన్, అలాగే సముద్రాలు ఉన్నాయి. నార్వే, రెడ్ సీ, బ్లాక్ సీ, హిందూ మహాసముద్రం, ఆస్ట్రియా, డెన్మార్క్, స్వీడన్. దానికి సంబంధించి సౌత్ కొరియా అండి, నార్త్ కొరియా. వరల్డ్ మ్యాప్కి సంబంధించి అండి ఇది. ఇప్పుడు ఇండియా మ్యాప్ గురించి చూద్దామండి. ఇండియా మ్యాప్ గురించి. ఇండియా మ్యాప్లో మనకి మెయిన్ నగరాలు జమ్మూ, పంజాబ్ ఈ పక్కనండి, గుజరాత్, అలాగే మహారాష్ట్ర, ముంబై, అరేబియన్ సీ, లక్షద్వీప్ ఐలాండ్స్, అలాగే జమ్మూ, ఉత్తరప్రదేశ్ మనకి న్యూఢిల్లీ, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఒక ఎయిర్పోర్ట్ కూడా అడుగుతున్నాడు. ఇక్కడ రివర్స్ అండి, డక్కన్ ప్లేట్ ఒకటి. అలాగే ఈ పక్కన మనకి బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్ అండి, అమరావతి, అలాగే కోల్కతా ఎయిర్పోర్టు, అండమాన్ నికోబార్, సిక్కిం. ఇది మనకి ఇండియా మ్యాప్కి సంబంధించి మరికొన్ని నగరాలు చూద్దామండి. అంటే మన పోర్ట్లు అండి, ఇందూస్ రివర్, అలాగే సర్దార్ సరోవర్ డామ్ ఎక్కడ ఉంటుంది, నాగార్జున సాగర్ ఎక్కడ, అలాగే రివర్స్ అండి, రివర్స్ కూడా అడుగుతాడు. ఒకసారి చూడండి. గంగా రివర్, గోదావరి, కృష్ణ, మనకి చెన్నై, విశాఖపట్నం, చిలకా సరస్సు అండి, చిరపుంజి, మేఘాలయ, షిల్లాంగ్, బీహారు, వారణాసి. అంటే మనకి ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చి ఉత్తరప్రదేశ్లో మనకి ఇవి జరిగినాయి కాబట్టి అది ఎక్కువ అవి కూడా మ్యాప్ పాయింటింగ్లో అడుగుతాడండి. బక్రా నంగల్ డాము, లూని రివరు, గంగా రివరు,
కింద మనకి చెన్నై అండి. దానికి సంబంధించి మనకి ఈ రివర్స్ మన ఇండియా మ్యాప్కి సంబంధించి మెయిన్ ముఖ్యమైన ప్లేస్లు అండి ఇవి. ఈ మించి అడగడు. స్లోగన్స్ మీద అండి, మనకి స్లోగన్స్ మీద ఎక్కువ ఎవరు మాట్లాడారని చెప్పి జెండర్ ఈక్వాలిటీ అండి, ఇది లింగ సమానత్వము. అలాగే కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ అండి, వినియోగదారుల హక్కుల రక్షణ. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అండి. అలాగే క్యాస్ట్ సిస్టమ్ అంటే కుల వ్యవస్థ. సోషల్ డిస్క్రిమినేషన్ అంటే సామాజిక వివక్ష అండి. రిలీజియస్ ఈక్వాలిటీ అంటే మత సమానత్వము. సేవింగ్స్ అంటే పొదుపు అండి. ఫెడరలిజం అంటే నియమవాదము. దానికి సంబంధించి మనకి స్లోగన్స్ కంపల్సరీ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ అడుగుతాడండి. ఇది ఒకసారి చూడండి. తెలుగులో కూడా చూడాలండి, తెలుగు మనకి ఈక్వల్ రాయాలి కాబట్టి. లింగ సమానత్వము, వినియోగదారుల హక్కుల రక్షణ, ప్రజాస్వామ్యము, కుల వ్యవస్థ, సామాజిక వివక్ష, మత సమానత్వము, పొదుపు, సమైక్యవాదము. దానికి సంబంధించి మనకి ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. అలాగే సోషల్ కంప్లీట్ అయిన తర్వాత మన ఎడ్యుకేషనల్ ఛానల్లో మన బేసిక్స్ సంబంధించి, ఇంటర్మీడియట్కి సంబంధించి తొందరలోనే క్లాసులు స్టార్ట్ అవుతాయండి. ఒక 1 మంత్ క్లాసులు. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.